హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధని ఇంకా అంబులెన్స్లో తీసుకువెళ్తూ ఉంటాడు దుర్గా. ఇంకా ఒక చోట సిగ్నల్స్ పడడంతో ఇంకొక చోట వెహికల్ ఆపడం జరుగుతుంది. ఇంకా విక్రమ్ వాళ్ళని చూసిన రాధ విక్రమ్ సార్ అనేసి పిలుస్తూ ఉంటే ఇంకా త్వరగా పోనీవరా వెహికల్ని అనేసి అంటూ ఉంటాడు దుర్గా. సరే సార్ వెళ్తున్నాను, కానీ సిగ్నల్ పడింది అనేసి అంటే ఇంక అప్పుడే ఇంకా రాధ ఏం చేయాలని అర్థం కాక చేతులతోటి గ్లాసును పగల కొట్టేస్తుంది. ఇంకా చేయి బయటికి పెట్టేసి విక్రమ్ సార్ అనేసరికి ఇంకా విక్రమ్ అలాగే విక్రమ్ రామ్ ఇద్దరు చూసేస్తారు. ఎవరో అమ్మాయిని అంబులెన్స్లో తీసుకెళ్తున్నట్టున్నారా, ఒకవేళ ఆ దుర్గాగాడేమో రాధని తీసుకెళ్తున్నాడేమో అనేసి విక్రమ్ అంటే అవునరా పద అనేసి ఇంకా పదరా ఫాస్ట్గా వెళ్ళని, వెహికల్ తొందరగా మనం క్యాచ్ చేయాలి, ఆ దుర్గని పట్టుకోవాలి, మనము రాధని కాపాడాలి అనేసి పోతూ ఉంటే ఇంకా దుర్గనేమో డ్రైవర్ త్వరగా పోనివ్వు, ఏంటి ఇంత లేటు, త్వరగా పోనివ్వు, వాళ్ళు మనల్ని ఫాలో అవుతూ వచ్చేస్తున్నారు, మనము దొరికిపోతాము అనేసి అంటూ ఉంటారు. దుర్గా వెళ్తున్నాను సార్, త్వరగానే వెళ్తున్నాను అనేసి ఇంకా డ్రైవర్ అంటూ ఉంటే ఇంకా ఫాస్ట్గా వెహికల్స్ పోతూ ఉంటాయి. ఇంకొక చోటకి వెళ్ళిన తర్వాత ఇంకా దుర్గా వేరే దారిని తప్పిస్తాడు. ఇంకా విక్రము ఎటు వెళ్ళి ఉంటుంది వెహికల్ అనేసి వెతుకుతూ ఉంటారు. మరో పక్క ఏమో పద్మ గారు, నా కూతురు ఇన్ని రోజులు ఇక్కడ చాలా సంతోషంగా ఉందనేసి అనుకున్నాను, ఇన్ని రోజులు నేను రాలేకపోయాను, ఇప్పుడు నా కూతురుకి నేను చూద్దామనేసి వస్తే ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వచ్చింది, నా కూతురు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఏమై ఉంటుంది, నా కూతురు నాకు కావాలి అనేసి అంటూ ఉంటుంది. ఇంకా సునందనేమో ఇక్కడ ఏమీ కాదు వదిన గారు, మీరు బాధపడకండి, టెన్షన్ పడకండి, మీ కూతుర్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువస్తాడు, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది, మీరు కూడా నమ్మకం పెట్టుకోండి అనేసి ఇంకా జాగ్రత్త చెప్తూ ఉంటే, మీరు అలాగే మాట్లాడతారు వదిన గారు, కానీ కన్న తల్లి ప్రేమ కదా, అలా ఊరుకోదు, నా కూతురు నాకు కావాలి అనేసి అంటే, మీ కూతురు మీ దగ్గరికి జాగ్రత్తగా వస్తుందిలేండి అనేసి అంటూ ఉంటుంది. ఇంకా మరోపక్క విక్రము ఇంకా అటు ఇటు చూసి, అరే ఒకవేళ నాకు తెలిసి ఇటే వైపు వెళ్ళి ఉంటాడు ఆ దుర్గా వెహికల్ అనేసి, పద ఇటే వెళ్దాము అనేసి ఇంకా వెనకాలే ఫాలో అవుతూ వెళ్తారు. ఇంకా ఒక పాడుపడ్డ బంగ్లా దగ్గరికి తీసుకువెళ్తాడు రాధని దుర్గా. అక్కడికి లోపలికి ఇంకా రాధా, నేను లోపలికి రాను అంటున్నా సరే లోపలికి పద అని చెప్పేసి తనని లాక్కెళ్ళిపోతారు. ఇంకొక గదిలోకి వెళ్ళి తనని బంధించి గదిలో ఉంచేస్తారు. అరే ఎవరు రాకుండా ఇక్కడ మీరు కాపలా ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను, రాధా నువ్వు కూడా శారీ మార్చుకో, త్వరగా మనం పెళ్ళి ఇక్కడే అయిపోవాలి అనేసి తొందర పెడుతూ ఉంటే, నేను పెళ్ళి చేసుకోను, నేను మార్చుకోను అనేసి రాధా అంటుంది. సరే నువ్వు ఇలాగైనా చాలా బాగున్నావు, నేనే ఇప్పుడు మార్చుకొని వస్తాను అనేసి, అరే మీరు ఇక్కడే కాపలా ఉండండి అనేసి రౌడీలను అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకా విక్రము రాధ ఎటు వెళ్ళిపోయి ఉంటుంది అనేసి ఇంకా అదంతా వెతుకుతూ ఉంటారు. ఒక చోట ఒక పాడుబడ్డ బంగ్లా కనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడికైనా వెళ్ళి ఉంటారు పద అనేసి ఇంకా రామ్ని పట్టుకొని ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గరికి వెళ్తూ ఉంటారు. లోపలికి చూస్తూ ఉంటే ఇంకా ఒక చోట రౌడీలు నించొని ఉంటారు. ఇక్కడ రౌడీలు ఉన్నారు అంటే ఖచ్చితంగా రాధ ఇక్కడే ఉంటుంది అనేసి ఇంకా లోపలికి మెల్లిగా వెళ్ళి రౌడీలతో ఫైట్ చేసి ఇంకా రాధ గదిలోకి వెళ్తారు. అప్పుడే దుర్గ రావడం జరుగుతుంది. దుర్గ రావడంతో దుర్గని కూడా కొట్టి తనని తీసుకొని అరెస్ట్ చేసి ఇంకా జీప్లో పెట్టేసుకుంటారు. ఇంకా రాధ విక్రమ్ని చూసి, విక్రమ్ సార్ సారీ నన్ను క్షమించండి అంటే, పోనీలే రాధా ఇప్పుడు పద నీకేం కాలేదు కదా అనేసి అంటే, నాకేమీ అవ్వలేదు సార్ అనేసి రాధా అంటుంది. సరే నీకేమీ అవ్వలేదు, జాగ్రత్తగా ఉన్నావు కదా, మనం ఇంటికి వెళ్దాం పదా అనేసి ఇంకా తనని జీప్లో ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా మరోపక్క పద్మగారు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా దమయంతి ఏమో, ఏంటి మీకొక్కరికి కన్న కూతురు అయినట్టుగా అంత టెన్షన్ పడిపోతున్నారేంటి, అయినా మీ కూతురు ఎంత ఘనకారం చేసిందో పడాల్సిన శిక్షే పడింది లేండి అనేసి వెటకరంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు సునంద అలాగే
నందగోపాల్ గారు ఇంకా రాధాని ఇంకా తీసుకొని ఇంటికి రావడం జరుగుతుంది. ఒక్కసారిగా రాధను చూసిన పద్మ గారు, సునంద అందరూ షాక్ అయిపోయి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇంకా రాధ వాళ్ళ అమ్మని చూసి అమ్మ అనేసి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ కూడా అమ్మ రాధా అనేసి ఇద్దరు ఒకరికొకరు హగ్ చేసుకుంటారు. ఇంకా దుర్గని మాత్రము జాగ్రత్తగా మీరు స్టేషన్కి తీసుకువెళ్ళండి, నేను కాసేపు అయ్యాక వస్తాను అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా సరే అనేసి దుర్గని తీసుకెళ్ళిపోతారు పోలీసులు. ఇంకా దాన్ని చూసిన ఇంకా పద్మ చాలా ఎమోషనల్ అయిపోతూ ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నా అనేసి లెటర్ రాసావంట, ఎక్కడికి వెళ్ళావు తల్లి, ఏమైపోయావు తల్లి అనేసి అంటే అదిగో వాడే కిడ్నాప్ చేశాడు అనేసి ఇంకా రాధ అంటూ ఉంటుంది. వాడెందుకమ్మా అలా చేశాడు అంటే ఒకప్పుడు అమ్మ నన్ను ప్రేమించాడు వాడు కాలేజ్ టైంలో అనేసి ఇంకా మొత్తం కథమంతా చెప్తుంది. ఇంకా రాధ ఇంకా అల్లుడు గారు నన్ను క్షమించండి, నేను ఎన్నో మాటలు మిమ్మల్ని అనేశాను, నన్ను క్షమించండి అనేసి ఇంకా అని క్షమాపణలు కోరుతూ ఉంటుంది పద్మ. ఇంకా అమ్మ రాధా నీకేమీ కాలేదు కదా అనేసి అడుగుతూ ఉంటే నాకేమీ కాలేదమ్మా, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనేసి రాధ అడుగుతూ ఉంటుంది. ఇంకా పద్మ నేను నిన్ను చూద్దామని ఇక్కడికి వచ్చాను తల్లి, కానీ నువ్వు ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో నువ్వు లేవు అనేసి, నువ్వు ఏదో లేచిపోయావు అనేసి ఇదిగో వీళ్ళు అంటూ ఉన్నారు. నేను అసలు నమ్మలేదు తల్లి, నువ్వేంటో నాకు తెలియదా, వీళ్ళు ఎన్నో మాటలు మాట్లాడారు కానీ నేను అసలు నమ్మలేదు, నువ్వు లేచిపోయావు అంటే నేను అస్సలు నమ్మలేదు అనేసి ఇంకా బాధపడుతూ ఉంటుంది. నువ్వు బాధపడకమ్మా, నేనేంటో నీకు తెలుసు కదా, నేను అలా ఎందుకు చేశాను చెప్పు, నా 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 బాడీలో ఉన్నది నాన్న రక్తము, మీ రక్తం పంచుకొని పుట్టిందని నేను ఎందుకు అలా చేస్తాను, మీకు తప్పుడు పేరు వచ్చేలాగా ఎందుకు ప్రవర్తిస్తాను అనేసి రాధ అంటుంది. నాకు తెలుసు తల్లి, నువ్వేంటో మాకు తెలియదా, చిన్నప్పటి నుండి పెంచాము మాకు తెలియదా అనేసి పద్మగారు అంటూ ఉంటారు. ఇంకా రాధాని ఇంకా విక్రమ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా రాధ ఇంట్లోకి వెళ్దాము అనేసి అంటూ ఉంటే దమయంతి తను ఇంట్లోకి రావడానికి వీల్లేదు, తను అసలు ఇక్కడ ఉండకూడదు, ఇంటి పరువు తీసిన అమ్మాయిని ఇంట్లోకి మళ్ళీ ఎలా పిలుచుకుంటారు, ఆల్రెడీ వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ ఇంకా వెళ్ళిపోవాలి ఇంట్లో నుండే, కానీ ఇంట్లోకి ఎలా రానిస్తారు, అసలు మీకు మర్యాద ఉందా అసలు అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా దాంతో నేను ఇంట్లోకి రానివ్వను అనేసి దమయంతి అడ్డుపడడంతో ఇంకా విక్రము ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా అప్పుడే పద్మగారు నేను నా కూతురు నా ఇంటికి తీసుకువెళ్తాను అనేసి అంటుంది. దాంతో విక్రమ్ గారు మీ ఇంటికా అనేసి అంటే అవును బాబు, నేను ఇప్పుడు నా కూతుర్ని నా ఇంటికి తీసుకువెళ్తాను, నా దగ్గర జాగ్రత్తగా చూసుకుంటాను, ఇక్కడ ఉంటే తనకి అవమానాలు బాధలు తప్పించి ఇక్కడ ఏమీ లేవని నాకు అర్థమైపోతుంది, నా కూతుర్ని నేనే నా ఇంటికి తీసుకువెళ్తాను అనేసి ఇంకా పద్మ అంటుంది. అయితే విక్రమ్ ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మీరు ఇంటికి తీసుకువెళ్తారు కానీ మీరు ఇద్దరే ఉంటారు కదా, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు రాధ మీద ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, మళ్ళీ ఇలాంటివి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి చెప్తూ ఉంటే సరే బాబు అనేసి ఇంకా పద్మ ఇంకా రాధని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా విక్రమ్ అనవసరంగా నిన్ను చాలా బాధ పెట్టాను రాధా, నా అవసరానికి నిన్ను తీసుకొని వచ్చి చాలా ఇబ్బందులు పెట్టాను, అందుకని నీవు మీ ఇంట్లో ఉండడమే సేఫ్ ఇప్పుడున్న సమయంలో అనేసి ఇంకా తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా దుర్గని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో ఇంకా దమయంతికి మళ్ళీ ఏం చేయాలి, ఆ రాధ వెళ్ళిపోతుంది అనుకున్నానే కానీ తనని అసలు వదిలిపెట్టేలాగా లేడు, విక్రమ్ నా కూతుర్ని పెళ్లి చేసుకునేలాగా లేడు, అసలు తనని శాశ్వతంగా లేకుండా చెయ్యాలి అనేసి ఏం చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా నేనే రంగంలోకి దిగాలి అని ఇంకా రాధ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా దమయంతి ఇంకా మాస్క్ పెట్టుకొని ముఖానికి గుర్తుపట్టకుండా వెళ్తుంది. ఒంటరిగా ఉన్న రాధ దగ్గరికి వెళ్ళి తనని గొంతు నుమిలి చంపేయాలనేసి ఇంకా తనని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా అమ్మ అమ్మ అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే విక్రమ్ కూడా రాధని చూసేసి వద్దాము ఎలా ఉందో అనేసి ఇంకా తను కూడా ఇంటికి వెళ్తాడు. ఇంకా విక్రమ్ని అలాగే పద్మ గారిని చూసిన దమయంతి ఒక్కసారిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. విక్రమ్ పట్టుకునే ప్రయత్నం చేస్తాడు కానీ అసలు దొరకదు. ఇంకా దాంతో బయటికి పరిగెత్తుతూ ఉంటే తన దగ్గర ఉన్న గన్తో షూట్ చేస్తాడు దమయంతిని. ఇంకా దమయంతి కాలుకి గాయం అవ్వడంతో తను అలాగే తప్పించుకొని పక్కకు దాక్కోవడం జరుగుతుంది. ఇంకా విక్రము
ఇంకా బాబుగారు అనేసి పద్మగారు పిలవడంతో స్పృహ పడిపోయిన రాధని పట్టుకొని కాసేపు వాటర్ తాగించి తనని లేపి మళ్ళీ బయటికి వచ్చి అటు ఇటు చూస్తాడు. కానీ దమయంతి తను అప్పటికే తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఇంకా విక్రమ్కి డౌట్ వచ్చి ఇదంతా ప్రియ చేసిందేమో అనేసి ఇంటికి కాల్ చేస్తాడు. ఇంకా సునంద ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నాన్న ఏంటి అనేసి అంటే ప్రియా ఇంట్లో ఉందా అమ్మా అనేసి ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఉంది నాన్న అనేసి అంటే ఒకసారి వెళ్ళి నా ఫోన్ ఇచ్చేయవా అనేసి ఇంకా విక్రమ్ అంటూ ఉంటాడు. ఇంకా దమయంతి వెళ్ళి సునంద వెళ్ళి ఇంకా ప్రియా అనేసి ఈ విక్రమ్ బావ ఫోన్ చేశాడు అనేసరికి ఇంకా ప్రియా చాలా సంతోషపడిపోతూ ఇంకా బావా నాకు ఫోన్ చేయడం ఏంటి, అసలు నువ్వు ఫోన్ చేసావంటే ఎంతో సంతోషంగా ఉందో తెలుసా, అసలు నువ్వు నాతో మాట్లాడడం ఏంటి అనేసి చాలా సంతోషపడిపోతూ ఇంకా ప్రియా ఫోన్ మాట్లాడుతుంది. ఇంకా దాంతో ఏంటి బావా ఫోన్ చేసి అసలు ఏం మాట్లాడడం లేదేంటి అనేసి అడుగుతూ ఉంటే ఇంకా విక్రమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు, ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా పద్మ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉంటే సేఫ్ అనుకున్నాను కానీ ఇక్కడ కూడా సురక్షితంగా లేదు రాధా ఇప్పుడు నా దగ్గర ఉంటేనే సేఫ్గా ఉంటుంది, నేను మా ఇంటికి తీసుకువెళ్తాను అనేసి రాధాని తీసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడు. ఇంకా విక్రమ్ ఇంటికి రాగానే ఇంకా డాక్టర్ గారు ఎదురుపడడంతో విక్రము ఎవరికి ఏమైంది డాక్టర్, అసలు ఏమైంది, ఇక్కడికి వచ్చారేంటి ఈ సమయంలో అనేసి అడుగుతూ ఉంటే దమయంతికి కాస్త గాయమైంది, ట్రీట్మెంట్ చేయాలి అనేసి అంటే సరే అని ఇక్కడికి రావడం జరిగింది అనేసి డాక్టర్ చెప్తారు. దాంతో విక్రమ్కి డౌట్ వస్తుంది, అసలు అత్తయ్యకి గాయం అవడం ఏంటి, అసలు ఈ సమయంలో తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనేసి డౌట్ రావడంతో లోపలికి వెళ్ళి చూసేసరికి ఇంకా దమయంతి కాలుకి దెబ్బ తగలడంతో తను ట్రీట్మెంట్ చేసి వెళ్ళడం జరుగుతుంది. డాక్టర్ గారు ఇంకా చూసి ఏమైంది అత్తయ్య, అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు, మీ కాలుకి గాయం అవ్వడం ఏంటి అనేసి అంటే అది అనేసి తడబడుతూ ఉంటుంది దమయంతి. దాంతో విక్రమ్కి కాస్త డౌట్ రావడం జరుగుతుంది. ఇంకా రాధని చంపాలనుకుంది అత్తయ్యనా, నేను ఇందాక కాల్చింది అత్తయ్య అనేసి డౌట్లు వస్తూ ఉంటాయి. ఇంకా విక్రమ్ వైపు అలాగే దమయంతి కూడా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావు, అసలు గాయం ఎలా అయింది అనేసి అంటే ఇంకా దమయంతి మాత్రము ఏదో ఒకటి అయ్యింది, ఏంటి ఈ ప్రశ్నలు, ఇప్పుడు నాకు బాగలేదని చెప్తూ ఉంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారేంటి, అసలు నన్ను కాసేపు నన్ను వదిలేసి వెళ్ళొచ్చు కదా అనేసి అంటుంది. దాంతో ప్రియ కూడా అమ్మని కాస్త రిలాక్స్ అవుతుంది కదా, తనని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు, అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి తనను కాస్త వదిలేసి వెళ్ళండి అనేసి కోపడడంతో సరే అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా దాంతో విక్రమ్కి మాత్రము డౌట్తో చాలా కన్ఫ్యూజన్లో ఉంటాడు. రాధా ఏమైంది విక్రమ్ సార్ అలా ఉన్నారేంటి, ఏం ఆలోచిస్తున్నారు అంటే ఏమో నాకు ఇందాక నిన్ను చంపడానికి వచ్చింది అతేనేమో అనేసి డౌట్గా ఉంది అనేసి అంటే తను అక్కడికి ఎందుకు వస్తుంది అనేసి రాధా అంటే ఏమో తెలియదు కానీ నాకు ఎందుకో తన మీద డౌట్ వస్తుంది, ఇంకా ఈ సమయంలో తనకి గాయం అవడం ఏంటి, అసలు తన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, అసలు ఏం జరిగి ఉంటుంది, ఇప్పుడు తను వెళ్ళాల్సిన అవసరం ఏముంది, నాకు తెలిసి నీ దగ్గరికి రావడం జరిగింది, నేను కాల్చడం వల్ల తనకి దెబ్బ తాకడంతో ఇప్పుడు తను ఇంట్లో ఉంది అనేసి ఇంకా చెప్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.